సార్ దూకుడు మీదున్నారు. ఇలా చెబితే అలా పని అయిపోవాలని అనుకుంటున్నారు. ఏలు చూపితే కొండ ఎక్కాలని అధికారులను పరుగులు పెట్టించేస్తున్నారు. కాకపోతే ఆయన వేగాన్ని అధికారులు అందుకోలేకపోతున్నారట. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆఫీసులోని అధికారులు స్పీడ్గా స్పందించడం లేదట. ఇలా అయితే ఎలా అంటూ సీఎంఓలోని ఉన్నతాధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారట సీఎం రేవంత్. తన వేగానికి తగ్గట్లుగా పనిచేసే ఆఫీసర్ల కోసం సీఎం సెట్ చేస్తున్నారా? త్వరలో సీఎంఓలో మార్పులు ఉంటాయా? ఏ ఆఫీసర్లను సీఎంఓకు తీసుకోవాలో ఓ నిర్ణయానికి వచ్చారా? సీఎంఓ అధికారులు సీఎం స్పీడ్ను అందుకోలేకపోతున్నారా? సీఎంఓ అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. త్వరలోనే సీఎం ఆఫీస్లో మార్పులు చేర్పులు ఉంటాయా? సీఎం రేవంత్ స్పీడ్కు తగ్గట్టుగా సీఎంఓ అధికారులు పనిచేయడం లేదన్న టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. పాలనను సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెట్టించాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డి అధికారుల తీరుతో స్లో అయిపోతున్నారట. అందుకే ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టేలోపే సీఎంఓలో సమూలంగా మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారన్న చర్చ జరుగుతోంది. తన స్పీడ్కు అనుగుణంగా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుని సమస్యలు ఉంటే వేగంగా స్పందించే అధికారులను సీఎంఓలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు స్పీడ్గా రియాక్ట్ కావడం లేదట. అందుకే సీఎంఓలోని ఉన్నతాధికారుల పనితీరుపై రేవంత్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పనిలో తన వేగాన్ని సీఎంఓ అధికారులు అందుకోలేకపోతున్నారన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం తప్పితే అంతకు మించి ముందుకు వెళ్లడం లేదట. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రతి అంశంలో స్వయంగా సీఎం మానిటరింగ్ చేసే వరకు అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి విషయాన్ని సీఎం రేవంత్ అధికారులకు గుర్తు చేయాల్సి వస్తోందట. ఉన్నతాధికారులెవరూ తమంతట తాము ఏ విషయంలోనూ ఆలోచించడం, ఇనిషియేషన్ తీసుకోవడం లేదని, చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొందరు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు ఉండటం, సీఎంఓలో పనిచేస్తున్న అధికారుల్లో కొందరు నిర్లక్ష్యానికి కేరాఫ్గా మారడం రేవంత్కు తలనొప్పిగా మారిందట. చెప్పి చూశాం, అయినా మార్పు లేదు. ఇక మార్పులు చేయడమే సమస్యకు పరిష్కారమని భావిస్తున్నారట సీఎం. త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రేవంత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంఓలో మార్పులు చేర్పులు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో కొందరికి పదోన్నతులు కల్పించి వారిని సీఎంఓలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టకముందే ముఖ్యమంత్రి కార్యాలయంలో సమూల మార్పులు చేసి చురుగ్గా పనిచేసే అధికారులను తెచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఎవరెవరిని సీఎంఓలోకి తీసుకోవాలన్న దానిపై రేవంత్ ఓ నిర్ణయానికొచ్చినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎవరెవరు వెళుతున్నారు, ప్రస్తుతం సీఎంఓలో ఉన్నవారిలో ఎవరిని బయటికి పంపిస్తారనే దానిపై అధికారిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ స్పీడ్కు తగ్గట్టుగా సీఎంఓ అధికారులు పనిచేయడం లేదన్న టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. పాలనను సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెట్టించాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డి అధికారుల తీరుతో స్లో అయిపోతున్నారట. అందుకే ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టేలోపే సీఎంఓలో సమూలంగా మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారన్న చర్చ జరుగుతోంది. తన స్పీడ్కు అనుగుణంగా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుని సమస్యలు ఉంటే వేగంగా స్పందించే అధికారులను సీఎంఓలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.